ఇక వైజాగ్ జనసేన కార్యాలయంలో జనసేన నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీ ముష్టి తినడానికి ఎవడ సిద్ధంగా లేడని కూడా తెలియజేస్తా ఉన్నాం. నువ్వేదో పార్టీకి ఓట్ల కోసం అక్కడ ప్రకటిస్తే ఇంకొక ముందు స్టెప్కి వెళ్ళి ఆ బిల్డింగులో నెంబర్ కావాలంటే దీనికి అబ్బా రెడీగా ఉన్నా నీకు ఇవ్వడానికి. నీ ఎదవ తెలివితేటలు ఒకసారి వాడేవు అయిపోయినాయి. ఈ తెలివితేటలు ఆపేయి ఇప్పటికైనా. దయచేసి ఎవరి పన్నాలు చూసుకోవాలి తప్ప ఈ విశాఖపట్నం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడెక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకుని ఎవరు లేడు. మాటకు మాట దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోం. మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన గొప్పల కోసం ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆల్రెడీ రామకృష్ణ బాబు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం దౌర్జన్యాలతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారనో అది అనుకోవడం చాలా పొరపాటు. 29వ తారీఖు మీటింగులు ఉన్నాయి కాబట్టి ఆ మీటింగ్ తర్వాత అన్ని పేర్లు కూడా బయటకు వచ్చేస్తాయి. విశాఖపట్నంలో మహిళలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగే కావు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్. నేను ఒకటని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చెప్తాను. నేను అలాగని అనలేదు. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో పార్ట్ అలాగని చెప్పి గెలవరని గెలుస్తారని కాదు. చాలామంది గెలిచే వాళ్ళు ఉంటారు. ఈ పొత్తు ఉద్దేశం ఇది ఒక హిస్టరీలో ఉండబోతుంది. ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడవడమే మా లక్ష్యం. ఇది ఎందుకు పెట్టుకున్నారన్నది చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడిపోతా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని. మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయరు. అలాంటి ఆలోచన రాదు. ఆయన ₹1 ఆశపడి కానీ ₹1 డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి చాలా దూరం. మీరు అందరూ ఏదో ఊహించుకుంటారు. చాలామంది చెప్పిన మాటలు అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి. మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చూస్తారు. పొత్తు మీరు అనుకోండి. మీరు ఏమనుకుంటున్నారంటే సింగిల్గా పోటీ చేస్తే రాష్ట్రానికి ఏం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తుకి వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏం జరగవచ్చు? పొత్తు ఉండొచ్చు, పొత్తు లేకపోవచ్చు, లేకపోతే ఇంకొక రంగం ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. దాని గురించి మనం భవిష్యత్తు గురించి మనం చెప్పలేం. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు పరిస్థితులను బట్టి పొత్తులోకి వెళ్తున్నాం.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం వెళ్తున్నాం చాలా స్పష్టంగా చెప్పాను. ప్రత్యక్ష ఎవరిని కూడా అందరూ కూడా ఊహాగానాలే. నిన్న 99 సీట్లు ఎలా ప్రకటించారో నెక్స్ట్ మొత్తం అన్ని కూడా ప్రకటిస్తారు. ఎవరు ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు ఆయన ఎక్కడికి